ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి దినము నేను కృప వాక్కు కొరకు ఎదురుచూస్తే మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలండి. వందనాలు అందరికీ. యూట్యూబ్ ఛానల్లో నికోలస్ స్టీఫెన్ అనే యూట్యూబ్ ఛానల్లో రోజు దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 21వ అధ్యాయం 23. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకును. మన నోటిని మనము కాపాడు పెట్టుకుంటే మన శ్రమ నుంచి మనం ఏమంటారు అక్కడ సామెతలు 21:20. మన నోటిని మనము అట్లో పెట్టుకుంటే మధ్యలో మనం చూడాలనుకుంటున్నారా? మంచి పద్ధతి, మంచి ఇవన్నీ కలగాలనుకుంటున్నారా? మన నోటిని కాపుదల పెట్టుకునేవాడు ఒక మంచి ఒక అద్భుతమైన జీవితం పట్టుతారు. ఒక కుటుంబం ఉందండి, ఇద్దరు భార్యాభర్తలు రోజు పెళ్ళైన మ్యారేజ్ అయిన అప్పటి నుంచి ప్రతిరోజు గొడవలే అండి. ప్రతిరోజు గొడవలే. ఇంట్లో సమాధానం లేదు. పిల్లలు చూస్తే వాళ్ళ చదువు కూడా నేను గొడవ పెట్టి రోజు ఇంట్లో లగంగానే నిద్ర లేచి వెళ్ళితే భయంకరమైన శబ్దం తిట్టుకుంటూ గొడవలు ఇలా జరిగాయి. అలా జరుగుతున్నప్పుడు ఒకరోజు అలా అమ్మాయి ఆయన గారి దగ్గరికి అవుతుంది, నీ ఓడుతో నీ కొడుకు నేను చాలా ఓపిక పట్టాను, కానీ ఓపిక నశించిపోయింది. నేనైతే ఉండలేను, నేనైతే వెళ్ళిపోతాను, ఆ పిల్లలు తీసుకుని వెళ్ళిపోతుంటే ఆగమ్మా ఒకసారి ఆగు. ఏంటి అంకుల్ అంటే అమ్మ ఇన్ని రోజుల్లాగా నీవు ఆగావు, ఇన్ని రోజుల్లాగా ఓపికతో ఉన్నావు, కానీ ఒక్క 3 days 5 days లేకపోతే 4 days ఓపికతో నా మాటిని నేను చెప్తున్నా కాబట్టి ఒక మంచి మనసు చేసుకొని ఒక 2 days దయచేసి ఉండదు. నేను ఒక ట్యానిక్ ఇస్తానమ్మా. న్యూస్ పేపర్లో చూశాను, ఆ న్యూస్ పేపర్ మీద ట్యానిక్ అంటమ్మా కుటుంబ సమస్యల గురించి కొత్తగా రీసెర్చ్ చేశారు. ఆ ట్యానిక్ తాగారంటే చక్కగా ఇంట్లో సమస్యలు పోతాయమ్మా అని మావయ్య గారు అన్నారు. సర్లే పెద్దలు చెప్తున్నారు, మాయగా చెప్తున్నారు, ఎన్నో ఒకసారి ట్రై చేయాలి. అలా బట్టలు అయినా సుఖపడ్డాను రూమ్లో పెట్టి కాబట్టి వదిలేసి సర్లే ఉంటాను మాయగా చెప్తున్నారు. ఆయన మావయ్య గారు ట్యానిక్ సరే పిల్లలతో కప్పుడు అమ్మ ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఈ 3 పూట్ల ట్యానిక్ తాగాలమ్మా. సరే అనుకుని వెళ్ళండి తీసుకున్నారు. ట్యానిక్ 5 ml అంటే 10 ml అన్నారు. 10 ml తీసుకొని తాగేసి మింగకమ్మా మింగకూడతా అనుకుని సరే ఉయ్యాలి అనుకుంటే ఉయ్యకూడదు మింగకూడదు ఉయ్యకూడదు మింగకూడదు అని మరి ఏం చేయాలనుకుంటే నోట్లోనే ఉంచుకోవాలి. సరేలే అని ఉదయం లేచినమ్మంటే 10 ml తాగి ఉయ్యకూడదు మింగకూడదు మధ్యాహ్నం దాకా ఉంచుకోవాలి. మళ్ళీ మధ్యాహ్నం 10 ml తాగి ఉయ్యకూడదు మింగకూడదు, సాయంకాలం ఉయ్యకూడదు. అంతే యథావిధిగా అలా కంటిన్యూస్ అయ్యాయి. 3 రోజులు అయిపోయింది. 2 రోజులు చూసారు. 3వ రోజు నుంచి ఒకసారి భర్త ఇది కొడదు కదా, మింగకూడదు కదా అంటే భర్త మెల్లగా తుప్పకు సైడ్ నుంచి చూస్తున్నాడు. ఏంటి ఏ గొడవలు రావట్లా, ఏ శబ్దాలు రావట్లా, ఏమీ
జరగలేదు ఏంటబ్బా అని చూస్తున్నారు. లోపల ట్యానిక్ అది ఉంది కదా, అరుపు ఆ నోట్లో ఆ మొత్తం బట్టి ఆ ట్యానిక్ మొత్తం బట్టి మాట్లాడుకుంటుంది కదా, సైలెంట్గా ఉంది. నువ్వు లేచినప్పుడే ఏంటో పెళ్ళిపోయి గొడవలు జరగట్లేదంటబ్బా. వాటికి మమ్మీ డాడీ కొట్టుకుంటా చాలా గొడవ అయ్యేదండి. 3వ రోజు పిల్లలు తీసుకొని స్కూల్కి వెళ్ళి వాళ్ళని స్కూల్కి మళ్ళీ వెనక్కి. ఇదేంటబ్బా రోజు చాలా గొడవ సీరియస్గా ఉంటే మా మమ్మీ ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉందని ఆశ్చర్యంగా అనుకున్నాం. ఏం జరిగిందంటే భర్త 4వ రోజు నుంచి ఇలా హోంవర్క్ చేస్తున్నారు. చాలా వరకు ఇంట్లో ప్రశాంతంగా జరుగుతుంది. ఏమవుతుందో అబ్బా, నేను కావుతుంటే మొత్తం మాట్లాడి నా పుట్టిన మరి నా పిల్లలు చదువుతుంటే హోంవర్క్ చేస్తున్నా మాత్రమే కావుతుంటే మా మొత్తం ఆడుతున్నారు. తమ్ముడు ఏ కంపెనీ చేశారని మావయ్య గారి దగ్గర అడుగుతుంటే మావయ్య గారు ఏ కంపెనీ రీసెర్చ్ చేశారు, ఎంత బాగా చేశారు, ఇంత అసలు అద్భుతంగా ఉంది. ఎవరమ్మా ఈ కంపెనీ ఎవరు రీసెర్చ్ చేశారు, అసలు ఈ ట్యానిక్ ఎవరు రీసెర్చ్ చేశారంటే అదంతా రీసెర్చ్ ఎవరో కంపెనీ చేయలేదమ్మా, అది మొత్తం అది అసలు మీరా ఏం చేశారంటే కోలా పోస్తారమ్మా, కోలా డ్రింక్ కోలా కొత్త వేస్తారు కోలా ఆ ట్యానిక్ పోస్తారు. మరి ఇదేంటో అవుతుందంటే గమనించారా, ఆ డ్రింక్ లోపల 10 ml మాట్లాడటప్పుడు అందుకే ఏదో రాదు కాబట్టి మన నోటిని ఆక్రమించుకున్నారు. క్రమం నుంచి మన ప్రాణం మంచి తిరుమల చూడాలనుకుంటున్నావా, మంచి కార్యములు దేవుడు చేయకు అద్భుతమైన క్రియలు చూడాలనుకుంటున్నావా, నీ నోటిని కాపుదల ఉంచుకో. మన నోటిని కాపుదల ఉంచుకుంటే ఆటోమేటిక్ మన ప్రాణములు శ్రమలు వచ్చినా కూడా ఎన్ని మన నోటిని కాపుదల ఉంచుకుని వాడు తన ప్రాణములు కాపాడుతుందని బైబిల్ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు ఒకటి గమనించాలి, ఇంట్లో సమస్యలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి, కానీ మనం మౌనంగా ఉంటే ఆమేన్. హల్లెలూయా. రెండోదండి దురాలోచనలు. మనకి దురాలోచనలు అనేది ఉండకూడదు, సామెతల్లోనే ఉంటుంది. దురాలోచనలతో ఉన్న వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. మనం చెడుగా అర్థం చేసుకుంటాం. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, వర్షం వస్తుంది, వాళ్ళు ఏమన్నా వస్తుంది బాగా వర్షం వస్తుందని అక్కడ ఒక హౌస్ ఉంటే రేపు ఉంది, ఫంక్షన్ ఉంది, తనకి వర్షం పడకుండా కాపాడుకుంటాడని ఏం చేశారు, ఎలా వర్షం వస్తుందని ఏమన్నా వస్తుంది తనగా ఇంటి దగ్గర పడితే పోరే పుట్టిలో వాళ్ళు అనుకుంటున్నారు. 2 పురుషులు ఉన్నాం, 2 పురుషులు ఉండి తలకే కచ్చే లేదు, ముందు కాలు కచ్చేయాలి. ఇప్పుడు బాబోయ్ జాబ్లో ఏదో మట్టలు జరుగుతుంది, ఏదో జరుగుతుందండి, మనోడు వర్షం పడుతుంది కదా బయటికి వెళ్తా ఉండదు, ఏదో కిటికీ దగ్గర చెవులు పెట్టి అన్నాడు. వినుకుంటూ ఇలా అన్నాడు. ఏంటప్ప వీళ్ళేదో అంతేకండి, వీళ్ళేదో మాట్లాడుతున్నారు, వీళ్ళేదో మంటలు చేస్తున్నారు ఏంటని వినుకుంటా ఏం జరుగుతున్నా కిటికీలో చోటు పెట్టుకున్నాడు. ఆఖరికి 2 మనుషులు తలకట్ చేయాలి ఒకటి, కాళ్ళు కట్ చేయాలని ఒకటి, చేతులు కట్ చేయాలని ఫస్ట్ అలాగే తీసే అన్నీ చేయాలి. చాలామంది ఆ ఎదురు అలా అప్పుడు పోలీసులకు ఫోన్ చేసి సార్ ఇక్కడ ఎవరో మట్టలు చెప్పలేదు, ఎవరో చంపేస్తున్నారు ఫోన్ చేసి పోలీసులు చెప్పినప్పుడు పోలీసులు వచ్చారు. ఇదేమి నువ్వు ఉన్నట్టు మేమేం చెప్పాం, నువ్వు ఫోన్ చేసినప్పుడు నువ్వేం చెప్పాం, వెనకాల లోపల అని పోలీసులు వీళ్ళతో 2 ఉన్నారు. ఎరా ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పు అంటుంటే అనోళ్ళు అదే సార్ మేమేం చేస్తాం సార్, మేమేమో తప్పు చేయలేదు సార్, బాబోయ్ మేము ఇంటికి వచ్చేస్తా ఏంటి సార్
అని టీ పెట్టమా సార్, కాఫీ పెట్టమా సార్ అలా అన్నప్పుడు చాలా అప్పుడు పోలీసులు అన్నారు, ఎరా మీరేతో ఎవరున్నో వెనక కట్ చేయాలి, కాలు కట్ చేయాలి, నరికేయాలి అని మాట్లాడుతుంటే మేము విన్నారు, మాకు ఫోన్ చేస్తారు, చెప్పారు, మర్యాదగా మీరు ఎక్కడ దాచారు చెప్పండి, చూపియండి అంటే సార్ మేమేమి అదేం కాదు సార్, మీరు ఏం చేశారంటే కట్టింగ్ సార్, టైలర్ సార్, ఫస్ట్ ఆ షర్ట్కి నడికే దగ్గర కట్ చేయాలి, కాళ్ళ దగ్గర కట్ చేయాలి అని మాట్లాడుతున్నాం సార్ అని. ఓ ఇలా అన్నారు, సారీ క్యారీ నేను చెప్పుకోవాలి బయటకు వచ్చేసాను. ఏమయ్యాను ఎలా పెడతాం అంత అదే అన్నారని అనుకున్నా సార్. ఎలా అనుకున్నారంట వాళ్ళు నిజంగా మర్డర్ చేసేసారేమో అని అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది రియల్ కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఇలా ఉంది దురాలోచన. మీకు కళ్ళారా చూస్తే మట్టుకే అది నిజమని నమ్మండి. మీరు నిజంగా చూస్తేనే అది సాక్ష్యం అయితే చెప్పండి. వేరే వాళ్ళ మీద, వేరే మీరు కాదు ఉన్న వాళ్ళ మీద ఎప్పుడు కూడా అబద్ధ సాక్ష్యాలు మోపండి. బైబిల్లో విరోధం అందులో అబద్ధ సాక్ష్యాలు మోపకండి. మీకు తెలిస్తే న్యాయమైతే నిజం చెప్పండి. మీరు అనుకున్నారంటే అది ఎంత కరెక్టో ఎంత బాగుందో అని చెప్పండి. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటండి, మన నోటిని మనం అదుపులో పెట్టుకోవాలి. దురాలోచనలు మనకు సామెతలుగా సామెతల్లో సామెతల్లో ఎలా నేర్చుకోవాలి, ఆడుకు నేర్పిస్తున్న కోవాలు అన్ని సామెతల కీర్తనలు ఎక్కువ చిన్నప్పటి నుంచి చదువుకుంటే పెద్దవాడయ్యాక తన నుండి తొలకడని బైబిల్లో ఉంది. కాబట్టి అందరు కంపల్సరీగా ప్రార్థన చేసుకోండి, ప్రతిరోజు బైబిల్ చదువుకోండి, మంచి అలవాట్లు నేర్చుకోండి. గాడ్ బ్లెస్ యూ. యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాం మీ అందరికీ నా వందనాలు, ధన్యవాదాలండి. దేవుడు మనందరినీ దీవించింది కాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుల సర్వోన్నతంగా మీకు హృదయపరచంగా దేవుని వాగ్దానము ఇదిగోనైనా మాతో మాట్లాడాలి. మీకు వందన సూత్రం తెలుస్తుంది. ఈరోజు దేవుని మీ ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితం కట్టి నెరవేర్చి మార్చుకుంటే సహాయం చేయండి.